త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. తిలక్ నగర్లో జరిగినటువంటి ఘటనతో పట్టణంలో అంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. నిన్న ఏదైతే ప్రసన్న తన పిల్లలకి ఇద్దరికి కూడా విషం ఇచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. ఇదే క్రమంలో తల్లి కూతురు చనిపోగా ఇప్పటికీ కొడుకుగా ఉన్నటువంటి అశ్రిత్ రామ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతుంది. సకాలంలో ఈ హాస్పిటల్ మనం చూస్తున్నటువంటి మహితా హాస్పిటల్కి తీసుకొచ్చారు. మహితా హాస్పిటల్లో అశ్రిత్ రామ్ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ ఘటనతో మొత్తంగా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. సరైన టైంకు తీసుకురావడం వల్ల ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు వీళ్ళంతా కూడా అశ్రిత్ రామ్ను బతికించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే మనం అక్కడ ఇంటి దగ్గర చూసాం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. మొత్తం ఇంటి దగ్గర అంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా ఆ కుటుంబం పూర్తిగా దిక్కు లేకుండా పోవడంతో అనాథగా మిగిలినటువంటి అశ్రిత్ రామ్ను మనం చూస్తున్నాం. అశ్రిత్ రామ్ ఇప్పటికే ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతం అశ్రిత్ రామ్కు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తంగా సుస్మిత హాస్పిటల్ లోపలికి వెళుతున్నాం. మనం క్లియర్గా చూడవచ్చు. ఎందుకంటే జరిగిన చోటు నుంచి ఇక్కడికి దాదాపుగా కిలోమీటర్ ఉంటుంది. జరిగిన ప్రాంతం నుంచి దాదాపుగా కిలోమీటర్ ఉంటుంది. ఈ కిలోమీటర్లో చూసిన వెంటనే అతన్ని ఇక్కడికి తీసుకురావడంతో పూర్తిగా అతను ఇప్పుడిప్పుడే ఆరోగ్య పరిస్థితి ఆయనకు మంచిగా అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ అబ్బాయి బతికే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా హాస్పిటల్ సకాలంలో స్పందించడం వల్ల ఇదంతా కూడా మంచి జరిగిందని చెప్పి అనుకుంటున్నప్పటికీ ఒకవైపు తల్లి లేక, ఒకవైపు చెల్లెలు లేక, ఒకవైపు తండ్రి లేక ఇదంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తంగా ఇప్పటికే దీని మీద స్పెషల్గా కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక మేజర్గా హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ అందుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. పోలీసులు కూడా దగ్గరుండి చూస్తున్నారు. ఆ కుటుంబానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ప్రజెంటు మన దగ్గర హాస్పిటల్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఆ డాక్టర్స్ కూడా వారికి చికిత్స అందిస్తున్నారు. ఆ చికిత్సలో భాగంగా ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల డాక్టర్స్ కూడా ఉన్నారు. డాక్టర్ దగ్గర కూడా వెళ్దాము. డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ డాక్టర్తో కూడా మనం మాట్లాడదాం. మేడం ఏంటి మేడం ప్రస్తుతం అబ్బాయి పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే మాకు నిన్న ఈవినింగ్ ఆ అబ్బాయికి ఏం మందు తీసుకుందో మాకు అర్థం కావడం లేదు. అన్నోన్ పాయిజన్ లాగానే ట్రీట్ చేశాము. తర్వాత వాళ్ళ షాప్లో కొంచెం వెతకండి, మీరు ఖచ్చితంగా మందు దొరికితేనే మనకి ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది, దాన్ని యాంటీడోట్ ఇవ్వడానికి వస్తుంది అని చెప్పేసి మేము దాని గురించి చాలా ట్రై చేశాము. సో వాళ్ళ షాప్లో పొటాషియం థయోసైనైడ్ అనే బాటిల్ దొరికింది. ఆ బాటిల్లో హాఫ్ వరకు అయిపోయింది. నాకు తెలిసి ఆ బాటిల్లో వాళ్ళు ఆ మందు కేక్లోనో మరి దేంట్లో కలిపిరో తెలీదు. సో దాని ప్రకారంగా మేము ఆ తర్వాత బాబు బ్లడ్ శాంపుల్ తీసుకుపోయి ఏబీజీ అనలైసిస్ అని ఒక టెస్ట్ చేశాము. ఆ తర్వాత ఆయనకి కొంచెం సిమ్టమ్స్ అర్థమైంది. దానికి యాంటీడోట్గా మేము ట్రీట్మెంట్ నిన్న నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం నిన్నటితో పోలిస్తే కొంచెం బెటర్గా ఉంది. కానీ ఇంకా 24 hours గడుసగానే అబ్బాయి పరిస్థితి చెప్పనికి లేదు. అంటే మేడం ఎగ్జాక్ట్గా మీరు గమనించింది ఏ టైంలో విషయం తీసుకొని ఉంటారంటే ఏం చెప్తారు మేడం? అది పొటాషియం థయోసైనైడ్ అని చాలా వెరీ డేంజరస్ అండ్ ఫెటల్. అది దానికి 1 to 2 hours అది చాలా డేంజరస్కి వెళ్ళే సిచ్యువేషన్ ఉండే పాయిజన్ అనమాట. నాకు తెలిసి వాళ్ళు ఆఫ్టర్నూన్ చెప్పిండే అబ్బాయి అది కూడా కరెక్టే అనిపిస్తుంది. 1 to 2 మధ్యలో తినడం జరుగుతుంది. 2 hours 4 hours 4 o'clock వాళ్ళు డేంజర్ అయిపోయిందంటే ఆ పాయిజన్ అంతే ఉంటుంది. ఎస్ మేడం. అంటే మేజర్గా వాళ్ళు తీసుకున్నటువంటి విషయము ఎలాంటి భాగాల మీద పనిచేస్తుంది, దానివల్ల తీవ్ర ప్రభావాలు ఎట్లా ఉంటాయి? అది యాక్చువల్గా అంటే వామిటింగ్స్ రావడము, నరాల సిఎన్ఎస్ మీద ఎఫెక్ట్ చూపించడము, ఇంకా బాడీ అంటే బ్లడ్ అంటే బ్లడ్లో ఉండాల్సినటువంటి అంటే ఉన్న కెమికల్స్ మీద ఎఫెక్ట్ చూపించేసి ఈ ఊపిరితిత్తులు తీసుకోవడానికి ఇబ్బంది పడడము, సీజర్స్ రావడము, కోమలకి వెళ్ళడము, అలాంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మొత్తంగా మీరు సకాలంలో స్పందించారు. మొత్తంగా అశ్రిత్ రామ్ ఆరోగ్య పరిస్థితి రాబోయే 24 గంటలు ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే మేము ఇస్తున్నాము యాంటీడోట్, అదే పాయిజన్ అనుకొని ఇవ్వడం జరుగుతుంది కదా, దానివల్ల కొంచెం రెస్పాన్స్ అనేది నిన్నటితో పోలిస్తే బాబు ఈరోజు బెటర్గా ఉంది అని చెప్తున్నాడు. మేము కూడా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా, మాకు కూడా కొంచెం పాజిటివ్లా అనిపిస్తుంది.
సో చూస్తున్నామంటే సరైన సకాలంలో ఇక్కడికి తీసుకురావడంతో ఎక్కడైతే మనకు మహిత హాస్పిటల్ దగ్గర ఉన్నామో అక్కడ డాక్టర్ యశోద గారు కూడా ఇప్పటికే వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారు. ప్రజెంట్ మనం ఆ బాబును కూడా చూడొచ్చు. సరే ఆయన మాట్లాడించలేనటువంటి పరిస్థితి కాబట్టి మొత్తంగా ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాము. ఒకవైపు ఇది ఎవరికి రాకూడని పరిస్థితి, ఎవరికి రాకూడని దుస్థితి. ఎందుకంటే ఒకవైపు తల్లి, ఒకవైపు కొడుకు, ఒకవైపు భర్త, ఇదంతా కూడా ఒక కన్నీరు మున్నీరుగా ఈ పట్టణం అంతా కూడా విలపిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబం చాలా బాగుండేది, కుటుంబం అన్యోన్యంగా ఉండేది, కుటుంబ బంధువులంతా కూడా ఇదే చెప్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగుండేది. ఏదేమైనప్పటికీ ఇది నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. ఎందుకంటే ఒక తల్లి ఈ విధంగా చేయడం, మొత్తంగా వీళ్ళు అనాథాలుగా మారడం అంతా కూడా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఇప్పటికైతే డాక్టర్ యశోద చెప్పినటువంటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకున్నటువంటి విషయం అంతా కూడా చాలా డేంజరస్, అది అంతా కూడా త్వరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నరాల మీద, అదేవిధంగా పూర్తిగా బ్లడ్ను కూడా ఇంపాక్ట్ చేస్తూ ఊపిరి తీసుకోకుండా మనిషిని చంపేస్తుంది. కాబట్టి మొత్తంగా మాకు చేతనైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. నిన్నటికి ఈ రోజుకి పోలిస్తే పూర్తిగా కోలుకున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది కాబట్టి రాబోయే 24 గంటలు గడిస్తే తప్ప మేము దీనికి సంబంధించినటువంటి సమాచారం చెప్పలేం. ఏదేమైనా బాబు ప్రాణాలను కాపాడడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా డాక్టర్ యశోద చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది.